భగవత్ చింతనకు తరుణం ఎప్పుడు? భగవత్ చింతన అనేది ఎప్పుడు చేయాలి? భగవంతుని స్మరణ అనేది ఎప్పుడు చేయాలి? భగవంతుని సేవలో ఎప్పుడు ఉండాలి అంటే దీనికి దూర్జటి గారు చక్కటి సమాధానం చెప్పారు. దంతంబుల్ పడినప్పుడే, తనునం దారుడి ఉన్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరక్రాంతంబు కానప్పుడే, వింతల్మేన చరించినప్పుడే, కురుల్ వెల్వెలగానప్పుడే, చింతింపవలని పదాంబుజములని శ్రీకాళహస్తీశ్వర అని శ్రీకాళహస్తీశ్వర శతకంలో దుర్జటి గారు చెప్పారు. ఎప్పుడో నేను దంతాలు పడిపోయాక, లేకపోతే బాగా అంటారు కదా, ఏజ్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, ఏజ్ అయ్యాక కదా దైవనామస్మరణ అని. అలాంటప్పుడు మనం ఉంటామని గ్యారంటీ లేదు. ఈ ప్రాణం ఈరోజు ఈ నిమిషానికి ఇలా ఉంది, మరుసటి నిమిషం ఈ ప్రాణానికి గ్యారంటీ అనేదే లేదు. అందుకే ఓ శ్రీకాళహస్తీశ్వర అంటే శివ, నా దంతాలు పడిపోకముందే, నాకు శరీరంలో బలం ఉంటుండగానే, నేను అన్ని సుఖాలు అనుభవిస్తుండగానే, నా కురులన్నవి ముసలితనం వచ్చి వెలిసిపోకముందే, నాకు యవ్వనం ఉంటుండగానే, అన్ని భోగాలను వైపు ఉన్నటువంటి నా దృష్టి నీ వైపే మరల్చి, నీ పాదసేవయందే నేను తరించేలా చెయ్యవయ్యా ఓ శ్రీకాళహస్తీశ్వర అని ఆయన చెప్పుకుంటున్నారు. ఎంత బాగా చెప్పారు కదా. ఇవాళ రేపు ఉంటున్నాయండి శ్రీకాళహస్తీశ్వర శతకాలు ఏంటి? అసలు మన తెలుగు కవులు ఎవరు మన పిల్లలకి తెలుసా? అసలు తెలుగు పద్యాలైనా తెలుసా? ఏమీ తెలియదు. కలియుగం, కలి ఎఫెక్ట్, ఏమీ చేయలేం. శ్రీమాత్రే నమః. భగవత్ చింతనకు తరుణం ఎప్పుడు? భగవత్ చింతన అనేది ఎప్పుడు చేయాలి? భగవంతుని స్మరణ అనేది ఎప్పుడు చేయాలి? భగవంతుని సేవలో ఎప్పుడు ఉండాలి అంటే దీనికి దూర్జటి గారు చక్కటి సమాధానం చెప్పారు.